ఏదైనా సరే పూలు తీసుకుంటే మనమే చల్లుకోకూడదు, అక్షతలు మనమే చల్లుకోకూడదు, పొలమాలు మనకేసుకోకూడదు, అగరత్తులు మనకి కుట్టుకోకూడదు, బయట చేయాలి. అందుకని ఉపాస్య దేవత అయిపోతాం. ఉపాసకుడుగానే ఉండిపోవాలి, ఇప్పుడు నిరంతరం ఉపాసకుడుగానే ఉండాలి. ఇది లోపలికి న్యాయం. ఉపాసకుడు ఎవరు రాదు, ఉపాస్యాత్మ అంటే లోపలికి ఊరు అట్లా. అందుకని ఆయన ఆ మాట కూడా చెప్పేసి, కాబట్టి తస్మాత్ అన్య ఉపాస్య విష్ణు ఈశ్వర ఇంద్ర ప్రాణవ బ్రహ్మ భవితమరాటి నటు ఆత్మ లోక ప్రతి విరోధాతో. ఇదిగో కొంతమంది తార్కికులైన వాళ్ళు, అలాగా కొంతమంది ద్వైతవాదులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పే మాట ప్రకారంగా మనం ఉండాలి. వాళ్ళు చెప్పేది కరెక్ట్ లేదు. యథా అన్యే తార్కిక ఈశ్వరాద్ అన్య ఆత్మ ఇది అశిక్షతే. వాళ్ళు చెప్పినట్లు మనం కూడా చేయొచ్చు కదా. తార్కికులు ఏమంటున్నారంటే ఈశ్వరుడు కంటే కూడా ఆత్మ వేరు అని చెప్పేసి, అంటే జీవాత్మ ఈ లేననేవాడు ఈ మనిషి వేరు. తార్కికులు అదే చెప్పేది. అందువల్ల ఎప్పుడైనా సరే ఈశ్వరుడి కంటే కూడా వాళ్ళ కష్టం ఏంటంటే, తిమ్మడి వాడు కొండ చేశాడు, ఆ కొండ చేయాలంటే వాడు మనులు ఎక్కడ నుంచో తీసుకొచ్చి తెచ్చుకున్నాడు, వాడు పట్టణం నుంచి తీసుకోలేదు కదా. కాబట్టి ఆ ప్రకారంగానే జగత్తంతా కూడా ఒక ఈశ్వరుడే తయారు చేశారు. ఎవరు చెప్పేదే రోజులు ఆయన ఉన్నాడు, ఆయన ఈ ప్రకారంగా జగత్ సృష్టికర్త. ఆయన వల్లనే జగత్ అంతా ఇలా అందువల్ల ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని యాక్సెప్ట్ చేసుకోవాలి. లేదా అన్య తార్కికులు ద్వైతవాదులు ఈశ్వరాద్ అన్య ఆత్మ ఇది ఆశిక్షతి చెప్తారు కదా, అట్లాగా మనం తెలుసుకోవాలి. అట్లా ఈశ్వర శబ్ద ఉపాస్య దేవతా పరహ. ఈశ్వరుడు ఎవరు? ఉపాస్య దేవతా పరహ. తార్కిక ఈ ఆత్మ ద్విధ. తార్కికుడికి ద్విధాత్మ, రెండు ఆత్మలు, జీవాత్మ పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ఒక్కటి కాదు, జీవాత్మ పరమాత్మ. నేను జీవాత్మ సత్తారి, ఆయన పరమాత్మ సత్తారి. కాబట్టి ఆయన్ని ఆ విధంగా మనం ఉపాసన చేయాల్సిందే. ఆ విధంగా మనకంటే వేరుగానే చూసుకోవాలి, చేసుకోవాలి. ఒకటిగా తెలియరాదు అని చెప్పారు, ఒకటిగా తెలియరాదు అని చెప్పారు. ఈ ప్రకారంగా అన్నమాట. ఇతరుగా అన్య తార్కిక ఈశ్వరాదన్య, ఈశ్వరుడు కంటే కూడా అన్యము అని చెప్తున్నారు కదా. అలా కర్మిష్ఠులు ఉన్నారు, ద్వైతవాదులైనటువంటి కర్మిష్ఠులు. అయితే వాళ్ళు వేద భాగాన్ని గ్రహిస్తున్నవాడే. వాళ్ళు చెప్పే మాటలు చూడండి ఎలా ఉన్నాయో. అట్లనే పోదాం వాళ్ళతో కలిసి. యథా కర్మిణ అముమ్యజ అముమ్యజ అని చెప్పారు కదా. ఇది యజ్ఞం చేయండి, ఇది యజ్ఞం చేయండి అన్నారు కదా. అట్లా పోదాం, అలాగే చేద్దాం. ఇంకేదేంటండి ఇట్లా చెప్తారు అని అంటున్నాడు ఎవరా వేదవాది సంశయాలు చెప్తారు. ఇది లోపలికి న్యాయంగా సమ్మతంగా అనిపిస్తుందా లేదా? కష్టంగానే చెప్తున్నాడు, నీకే బొరలేదు అని చెప్తారు ఎవరైనా. నీకు ఒకటి పని ఉంది, అముమేజ అముమేజ. అముమేజ అంటే ఇవి యజ్ఞంది, ఇవి యజ్ఞంది, ఇలా యజ్ఞంది, ఇలా యజ్ఞంది అన్నమాట. నామశాస్త్ర స్తోత్ర కర్మ వీనాం వేదేనా. సరే, నామశాస్త్ర స్తోత్ర కర్మ వీనాం. నామశాస్త్రము, స్తోత్ర శాస్త్రము, కర్మశాస్త్రం. నామాల గురించి చెప్పేది సహస్రనామాలు, స్తోత్రాల గురించి చెప్పేది, కర్మల గురించి చెప్పేది. ఇలా భేదాలు ఉంటాయి, ఇలాగా భేదాలు.
అందుకని మనం ఎప్పుడైనా సరే పూజాది పాఠాలలో కూడా ఆయనకు నామం అంటే ఇష్టము, ఒక పద్యం ఒక శ్లోకం, ఆయన స్తోత్రం అంటే ఇష్టము, దానికోసం స్తోత్రం, ఆయనకి యజ్ఞం అంటే ఇష్టము, అట్లా దానికోసం అట్లా ఇలా చెప్తాం. ఆయనకు నృత్యం అంటే ఇష్టము, ఒక నృత్యం చేస్తుంది అట్లా. ఆయన ద్రవిడ పద్యాలంటే ఇష్టము, ద్రవిడ పద్యం ఒకటి అట్లాగా పోవాలి. అక్కడ నామ శాస్త్ర స్తోత్ర కర్మాదీనాం పేరేనా భిన్న భిన్నేనా భిన్న 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 అనే భిన్న భిన్న అనుయేవ ఇంద్రాది దేవాన్ మన్యమానా యాజ్ఞిక. భిన్న భిన్న దేవతలు ఉన్నారు వాళ్ళకి. ఆ భిన్న భిన్నంగా ఉండేటువంటి దేవతల్ని ఇంద్రాది దేవతలంతా ఒప్పుకునేవారు, అంగీకరించుకున్నవారు యాజ్ఞికులు. వారు ఇలాగా అంటారు, ఆయన ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, ఆదిత్యాయ స్వాహ, బృహస్పతయే, అట్లా ఆయా దేవతల గురించి వాళ్ళు చెప్తారు కదా. దానికన్నా పోదాం. కార్తీక కర్మి మాత్ర గ్రహణాత్ ఆచారికాలే తటస్థ ఈశ్వరవాదిన వేదాంతిన నా అసన్నిధి ఉన్నీయతే. ఆ కాలంలో తార్కికులు కర్మిష్ఠులు మాత్రమే ఉండేవారు. అందుకని ఆచార్య కూడా వాళ్ళనే చెప్పుకుంటూ వస్తుంటారు. తటస్థ ఈశ్వరులు ఉండేవారు కాదు. శంకర తర్వాత బయలుదేరారు. తటస్థ ఈశ్వరుడు అంటే ఒక ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడో అని చెప్పేది తర్వాత వచ్చింది ఆ పాయింట్. అంతకు ముందు అర్థమైందా, అలా చెప్పేవాళ్ళు లేరు. కార్తీకులు కర్మిష్ఠులు బాగా కనిపించేవారు ఆచార్య కాలంలో. ఆయన అందుకనే అట్లా చెప్పేవారు. ఆ తర్వాత కోపలుగా చాలా, అసలు ఈ వైష్ణవాదులందరూ ఆచార్యత్వం తర్వాతే వచ్చారు చాలా కాలానికి. ఇవన్నీ వల్లభాచార్యుడు, నిమ్మాచార్యుడు, మధ్వాచార్యుడు, ఇలా రామానుజాచార్యుడు. ఇప్పుడు గురు మనవాళ్ళు వస్తారు అయితే ఎవరు ఈ పేదవాళ్ళు. ఆయనతో పోయి జగడం వీళ్ళకి, ఆయన ఎక్కడ వీళ్ళు ఎక్కడ. ఆయన బౌద్ధ సంకాలంలోనే బాగా తీర్చి చెందాడు వీళ్ళందరూ. నువ్వు ఎక్కడ వీళ్ళంతా ఎవరో అని పట్టుకోవడం రాజుల్ని, వైష్ణవులు నామాలు పెట్టేయడం, వాళ్ళకి వాళ్ళంబడి తిరుగుకుంటూ ప్రచారం చేసేయడం. అట్లాగా విజయనగరం రాజులు ఉన్నారనుకోండి, వాళ్ళు కొట్టుకొని ఆ తిరుగుతంతా డెవలప్ అట్లాగే ఎవరు. అట్లాగా వీళ్ళు శైవులు ఉన్నారనుకోండి, నీలకంఠాచార్య అన్నమాట, వాళ్ళు శైవులనే పట్టుకొని వాళ్ళు మారుతున్నారు. అలాగా వాళ్ళు పల్లవులు వాళ్ళందరూ శైవులే. మా ప్రజారం బ్రహ్మాండంగా ఇట్లాగా ఎవరి పక్షంలో లేదు. వాళ్ళు ఇలా రాజకీయ టైప్ లేదు. వాళ్ళ గుళ్ళు వాళ్ళ ప్రాపర్టీని తెచ్చుకున్నారు. అట్లా శంకర కాలంలో ఈ గందరగోళాలన్నీ లేవు. చూసారా, వాళ్ళది అదే వేరే రాజులు ఎదురు పట్టుకునేవాళ్ళు కాదు వాళ్ళు. అంతే అట్లా కాపాలికులు, తాంత్రికులు, మాంత్రికులు, అట్లా కర్మిష్ఠులు అట్లా ఉండేవారు. వైష్ణవాదులంతా తర్వాత బయలుదేరి. కాబట్టి ఈ ప్రకారంగా తార్కిక కర్మి మాత్ర గ్రహణాలు ఆచారికాలే తటస్థ ఈశ్వరవాదిన వేదాంతిన. ఇది వేదాంతులు అనమాట. ఈశ్వరుడు ఉంటాడు అంటే దేవేశ్వర ఐక్యం అనేది ఉంది. అప్పుడు ఆదికాలంలో లేదు, ఆ మాటలేదు తర్వాత. అందుకనే ఇట్లా జీవుడు ఈ బ్రహ్మములో గలవాలి, ఈ జీవ విద్యోపాధి, ఈశ్వర మాయోపాధి అనేటువంటిది అంతా కూడా ప్రసాద గ్రంథాల్లో కనిపిస్తుంది. ఆయన దాంట్లో కనిపించటం తర్వాత వచ్చినాయి ఇవన్నీ. ఇలాగా ఖండం చేసి ఇట్లాగా బృహదారణ్యకంలో గురించి అముమేజాది ఇది అన్యా ఏవ దేవత ఉపాసతే. అన్యంగా పెట్టే దేవతను ఉపాసన చేసుకుంటారు. మాకు ఇష్టం విదితం ఉపాస్యం. కాబట్టి విదితమైనదంతా ఉపాసన చేయవలసిందే. విదితమైనదంతా ఉపాసన చేయవలసింది.
విదితం ఉపాస్యమితి వ్యాఖ్యేయం భావేన ఉక్తం. విదితమే ఉపాస్య విషయం. విదితమేవ బ్రహ్మ భవేత్. విదితమే బ్రహ్మం అవుతుంది. విదితాన్ని కదా ఉపాసన చేసేది, తెలియబడేదాన్నే కదా, నామరూపాలతో ఉండేటువంటి గోచరమానమయ్యేదాన్నే కదా ఉపాసన దేవతగా చేసుకుంది. విదితమే బ్రహ్మము. అన్యత ఆచార్య ఇది శిష్య ఆశంక. కాబట్టి ఈ ప్రకారంగా విదితం బ్రహ్మం కావాలి, దానికంటే భిన్నమైనది కానే కాదు అని ఆచార్యుడు చెప్పే మాటలకి ఈ శిష్యుడు ఈ విధంగా శంకించాడనమాట. ఆత్మ బ్రహ్మం ఎలా ఉంది? ఆత్మ బ్రహ్మం కాదు కదా, విదితమే కదా బ్రహ్మం అయ్యేది అని శంకించాడు. ఇప్పుడు దాన్ని చెప్తున్నారు. తస్మాత్ యుక్తం విదితం ఉపాస్యం తద్బ్రహ్మ భవేత్ తతః అన్యః ఉపాసకః ఇతి తాం ఏతాం ఆశంకాం శిష్యలింగేన ఉపలక్ష్య తద్వాక్యాత్ స్వాహ తతః అన్యః ఉపాసకః. విదితం బ్రహ్మ విదితా భిన్నం ఉపాసక అన్య. ఉపాసకుడు అనేవాడు ఎప్పుడూ సంసారిగానే ఉండాలి. ఉపాస్యం అనేటువంటిది అదే దేవుడుగా బ్రహ్మంగా ఉండాలి. ఇట్లాగా ఉపాసన చేయాలి అంతేనే. తాం ఆశంకం, ఈ ఆశంకను పుచ్చుకొని శిష్యలింగేన శిష్యుడి యొక్క భావం, శిష్యుడి యొక్క భావం కనుక్కున్నాడు. ఎవరో శిష్య గురువు. అందువల్ల ఊహాపోహ అని చెప్పేస్తే ఆయన ఏ ఊహ చేస్తున్నాడో దాన్ని అపోహ చేయాలి. ఎలా ఊహించుకుంటారో దాన్ని ఆ విధంగా నెగ్లెక్ట్ చేయాలి, వినూత్తి చేయాలి. ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఏమిటి అనేది. కాబట్టి ఈ యొక్క శిష్యులు ఈ టైపుగా ఉంటారు భావాలన్నీ వాళ్ళవి. విదితమే బ్రహ్మ విదితమే బ్రహ్మ ఉపాస్యం బ్రహ్మ ఉపాస్యం బ్రహ్మ ఉపాస్య విషయం అయితే అని అనుకుంటారు. వీళ్ళు కంటెంట్ ప్రాసెస్ అలా ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఎంత చెప్పినా వెళ్ళిపోతుంటుంది. మీతో ఉపాస్యం బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ అని తెలియదు. చెప్పినా సరే తెలుసుకునేదానికి ఉండదు. అప్పుడు శిష్యలింగేన ఉపలక్ష్య, ఆ శిష్యుడి యొక్క భావాన్ని అది గ్రహిస్తున్నాడు ఆయన. అందుకనే వీళ్ళకి అర్థం కావడం లేదు, ఆ కారణం వల్లనే వీళ్ళకి పట్టడం లేదు అని గ్రహిస్తున్నాడు. ఉపలక్ష్య తద్వాక్యాద్వా ఆహా, అందుకనే మనిషి ఇలా అంటున్నాడు అని. ఇంకా చెప్పలేక ఏమంటున్నాడు శృత్య శిష్య వాక్య మాత్ర నా ఉపనిబద్ధం తథాపి గ్రంథాద్ బహిరేవ తద్వాక్యం ద్రష్టవ్యం తద్వాక్యాద్ అవగమ్య ఇది వా శిష్యముఖలింగేన అనుమేయ ఇది వా కల్పనీయమితి అభిప్రాయ. కాబట్టి యద్యపి శృత్య శిష్యవాక్యం వాక్యమత్ర నా ఉపనిబద్ధం. ఇక్కడ మనము శిష్యుడు చెప్పినట్టుగా లేకపోయినా సరే ఆ విధంగా ఇలా మాట వచ్చిందంటే ఎవరో చెప్పాలి కదా. అందుకని శిష్యుడు చెప్పినట్టుగా కల్పన చేశాను కానీ గ్రంథంలో లేదు ఆ మాట. ఇప్పుడు కేనైతికమన్నాడు, ఎవరో ప్రశ్నించకపోతే ఆ అమ్మకే ఎవరి ద్వారా ఎవరు అనే ప్రశ్న రాదు కదా. అప్పుడు మన శిష్యుడు అని జిజ్ఞాసు అని మనం తెలుసుకోవాలన్నా గ్రంథం చెప్పకపోయినా సరే. కాబట్టి ఈ ప్రకారం ఇలా అంటానేమో అని ఉద్దేశం చేత శిష్యుడు ఆయన యొక్క ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలి కాబట్టి అలా కల్పన చేయాలి. కాబట్టి శిష్యముఖ లింగేన అనుమేయ ఇది కల్పనీయం ఇది అభిప్రాయ. ఈ విధంగా శిష్యుడు ముఖం చూసి శిష్యుడి యొక్క భావాన్ని కనుక్కొని ఈ విధంగా వాళ్ళు అనుకోవచ్చేమో. తదేవ బ్రహ్మత్వ విద్య అలా తెలిసేవాడే బ్రహ్మము, చేసేవాడే బ్రహ్మము, చెప్పేవాడే బ్రహ్మము. చేయబడే విషయం బ్రహ్మము కాదు, చేసేవాడే బ్రహ్మము అని నువ్వు తెలుసుకోవాలి.
నిరాకార బ్రహ్మము చేయబడేది కదా బ్రహ్మం అనుకుంటామేమో. అలాగైనట్లయితే అది విదితం కిందకు వస్తుంది కదా. ఇప్పుడే ఇందాకే చెప్పాం కదా, విదితం అనేటువంటిది కాదు, అవిదితం కూడా కాదు, ఆత్మయో బ్రహ్మం అని. అందుకని ఇప్పుడు ఆ వాక్యాలన్నీ ఈ ప్రకారంగా దాన్ని డెలివరీ చేసి చూపిస్తాం, వ్యక్తం చేశారు. అందుకనే ఇక్కడ మనము కొన్ని ఇట్లాంటివన్నీ కల్పించి చెప్పేదానికి ఆస్కారం. ఇప్పుడు చెప్తున్నారు ప్రత్యక్షత్వమే బ్రహ్మ ఇది అవధారణం అని. అయ్యా ప్రత్యక్ష స్వరూపంగా ఉండేదే బ్రహ్మం గాని, సాక్షాత్తుగా ఉండేదే బ్రహ్మం గాని, ఎందుకంటే అన్యమైనది మాత్రం బ్రహ్మంగానే కాదు. ఇప్పుడు తెలియబడేది ప్రత్యక్షత్వం కాదు, తెలుసుకునేవాడే ప్రత్యక్షత్వం. తెలియబడేది ఎలా ఉంది? డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో నేను అనేవాడే బ్రహ్మం అవుతాడు కానీ ఏదైతే చేయబడుతుందో, కనిపిస్తుందో, తెలియబడుతుందో అది మాత్రం బ్రహ్మంగానే తెలుసు, బ్రహ్మంగా. కాబట్టి ఎప్పుడైతే తెలుసుకునేవాడి అంటే తెలియబడేది ముందుగా ఉందా, తెలియబడే దానికంటే తెలుసుకోవాలని ముందుగా ఉన్నాడా? వాడే ప్రత్యేక ప్రత్యేగాత్మ అంటే మా ఏం శంకిస్తా, ఇలాగా శంకించవద్దు అని చెప్పేసి, ఇలాగ నువ్వు సంశయిస్తావేమో, ఈ విధంగా సంశయించేదానికి వీలు లేదు అని చెప్తున్నాను. యత్ చైతన్య మాత్ర సత్తాకం వాచా వాగితే మూలాదిషు అష్టతో స్థానేషు విషత్వం ఆజ్ఞేయం వర్ణానాం అవివ్యంజకం కరణం వర్ణాశాస్త్ర సంకేత పరిచ్ఛిన్నాః ఏతావంతః ఏవం క్రమ ప్రయుక్తాః ఇతి ఏవం తదవివ్యంగ్యః శబ్దః పదం వాక్ ఇది ఉచ్యతే. వాక్ ఎక్కడి నుంచి శబ్దోచ్చారణ చేస్తుందో ఆ మూలాన్ని వీళ్ళు చెప్పారు. అందువల్ల ఏదో చైతన్యం మాత్రం సత్తాకం, ఏదైతే వాక్ ఉన్నదో, వాక్ శబ్దం ఉన్నదో, వాక్ సత్తా ఉన్నదో అది చైతన్య మాత్ర స్వరూపానికంటే కూడా వేరేగా లేనే లేదు. వాక్ చైతన్య మాత్ర సత్తాకమయ్యే ఉన్నది. వాక్ వ్యవహారం వాక్ వాచా వాకితే, వాచా అనగానే వాక్కు, వాకితే విహవామూలాది అష్ట స్థానములు ఎందు అది పుడుతుంది, వ్యక్తమవుతుంది, వికారం చెందుతుంది. జీవా ఇంకా మిగిలినవన్నీ పెట్టుకోవాలి. జీవ, దంతాలు, తేజాలు, ఓస్తవుడు, తాళవ్యాలు, ఆ ప్రకారంగా కంఠము, నాసిక, హృదయము, నాభి, 1, 2, 3, 4, 5, 6 07 తాళ వ్యాధులు 8 శబ్దం పోతాడు. అవన్నీ కలిపి చేతి సత్తా మాత్రం ఏదండి? చైతన్య సత్తా మాత్రం. జీవా మూలాదిషు 8 స్థానాలు కాకపోతే పెట్టుకోండి. పుస్తకం కావాలి, హృదయం కావాలి, కంఠం కావాలి, ఈ యొక్క నా యొక్క వస్తువు, ఈ యొక్క తాళవ్యములు కావాలి, అలాగా జీవ కావాలి, అలాగే దంతాలు కావాలి, అలాగే వస్త్రాలు కావాలి. 8 స్థానం ఉంటుంది. స్థానేసి విశిష్టం ఆజ్ఞేయం అగ్నిరూపంగా వస్తుంది శబ్దం. వాక్కు అగ్నిరూపంగా వస్తుంది. వాక్కు అష్టౌస్థానాన్ని వర్ణానం ఉరకంఠ తిరస్కృత ఉరహ కంఠ శిర శిరస్సులో కొన్ని ఉన్నాయి, కంఠము ఉరహ. జీవామూలం దంతాస్య నాసికో ఔష్టౌ తాళుచ ఇత్యుక్తేషు
సరే, ఈ ప్రకారంగా అష్ట స్థానముల నుండి వస్తుంది. అగ్ని రూపంలో వస్తుంది. అగ్ని రూపంలో వ్యక్తం అవుతుంది. అందులో మాట ఉష్ణశక్తితో ఉంటుంది. మాట ఉష్ణశక్తితో ఉంటుంది. వర్ణానాం అభివ్యంజకం కరణం, వర్ణాలన్నీ కూడా చూసారా వ్యక్తం చేసేదనమాట. వ్యంజకం వ్యక్తం చేసే కరణం అనమాట. వర్ణాలంటే అకార ఉకార మకారాదులు అకారాదులంతా ఏం చేస్తుంది? వ్యక్తము చేస్తుంది. ఎవరదే? వాకరణం. వర్ణాస్య అర్థ సంకేత పరిచ్ఛిన్నా, వర్ణాలన్నీ కూడా అర్థ సంకేతాన్ని ఇచ్చేటువంటి పరిచ్ఛిన్న రూపాలయ్యి. ఎవరు? వర్ణాలు అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. అర్థ సంకేతాన్ని ఇస్తుంది. వర్ణాలు అర్థ సంకేతం లేకుండా వర్ణాలు ఉత్పత్తిగానే కావు. కాబట్టి వర్ణాలన్నీ అర్థ సంకేత పరిచ్ఛిన్నం కలిగి ఉన్నాయి. ఏతావంత ఏం క్రమ ప్రయుక్త అక్షరాలు అక్షరాలు పదాలు వాక్యాలు ఇలాగా భావము ఇలా కలుగుతుంది. అక్షరము పదము వాక్యము భావము వ్యక్తం ఇవి ఉంటాయన్నమాట. లేకపోతే అర్థం పుట్టదే పుట్టదు కదా. అర్థం లేకపోతే భావం పుట్టదు కదా. కాబట్టి ఈ క్రమంలో ఒక్కొక్క అక్షరం ఆ యొక్క వాక్కు పుట్టేదానికి 8 స్థానాలు. ఆ 8 స్థానాలకు ఆ యొక్క 8 స్థానాల ద్వారా వాక్కు పుడుతుంది కదా. ఇవంతా కలిపి చైతన్య సత్తా మాత్రమే. అన్నిటికీ వ్యాపకంగా ఉన్నది ఎవరప్పుడు? చైతన్యమే. అప్పుడు అది ముందే ఉంది కదా. అప్పుడు వాక్కుతో చెప్పబడేది బ్రహ్మం ఎలా ఉంది? వాక్కు పుట్టిందే చైతన్య సత్తా మాత్రం లేదు కదా. అందుకని చెప్పారు. వాక్కుతో చెప్పబడేది బ్రహ్మం అవును కదా. అది దాని పుట్టుక స్థానమే చైతన్య సత్తా మాత్రం లేదు కదా. 8 స్థానాలు కలిసి కదా పుట్టింది. ఆ 8 స్థానాలను వ్యాపించుకోవాలి చైతన్యం కదా. ఆ తర్వాత కదా మీకు శబ్దాలు, అక్షరాలు, ఇవన్నీ శబ్దాలు, వాక్యాలు, ఇలాగ ధ్వని, అర్థము, భావము ఇవన్నీ పుట్టింది. అప్పుడు పుట్టేది బ్రహ్మం. అంతకు ముందుగానే ఉంది కదా. ఏం క్రమ ప్రయుక్త ఇది ఏం తద అభివ్యంగ్య. ఈ ప్రకారంగా అది వ్యక్తం అవుతుంది. అది శబ్దం అని. శబ్దం పదం వాక్ ఇది వచ్చేతే శబ్దమని పదమని అది వాక్ అనిపించుకుంటుంది. ఇప్పుడు వాక్ అయింది. శబ్ద అయింది. ఇట్లాగా వస్తుంది. అకారో వై సర్వ వాక్. అకారమే సర్వ వాక్. అన్ని వాక్కులు అకారమే. అన్ని వాక్కులంటే అకారమే. దైశ స్పర్శాంత ఓష్మి యజమానా భవి నానా రూపా భవతి ఐత్రేయాన్ని. అది స్పర్శస్థానము కలిగి ఈ యొక్క ఓష్మము కలిగి వ్యజ్యమానం బయట వ్యక్తమవుతుంది. భవి నానా రకాలుగా నానా విధాలుగా వ్యక్తమవుతున్నది. ఎవరో శబ్దం. శబ్దం ఇలాగా స్పర్శ ఉందని స్పర్శందా లేదా? అది పుష్ప స్థానం నుంచి లోపల నుంచి బయటికి వ్యక్తమవుతుందా లేదా? మైత్రి ఆనందికంలో మాత్రం ఉంది. అది ఎలా ఉన్నాయంటే మితం అమితం స్వర సత్యాన్వతే వికారో యస్యా చెప్తున్నారు. మితం అమితం స్వర సత్యాన్వతే వికారో యస్యా వాచా పదత్వేన పరిచ్ఛిన్నయా కారణ గుణవత్యానభ్యుదితం అప్రకాశితం అనభ్యుక్తం ఏన బ్రహ్మణ వివక్షతే అస్తే కరణావాక్ అభ్యుజ్యతే చైతన్య జ్యోతిషా ప్రకాశ్యతే ప్రయుజ్యతే. ఈ ప్రకారంగా వాక్ అనేది వాక్ యొక్క పుట్టుక పురాణం. వాక్ పుట్టుక పురాణం ఎలా ఉండే అంతకుముందే చైతన్యం అధిష్ఠితంగా ఉంది కదా చెప్పుకొచ్చారు. అప్పుడే అది మితం. ఆ వాక్ చేత వెలిసినటువంటి పదాలు, వాక్యాలు, మంత్రాలు, పద్యాలు, వచనాలు
అవన్నీ ఉన్నాయి కదా. మితము, అమితము, స్వరహ. మితం అనుష్ఠప్ చెందుతుంది. కొన్ని మంత్రాలు మితంగా ఉంటాయి, కొన్ని మంత్రాలు మితంగా ఉంటాయి, కొన్ని మంత్రాలు చాటి పాదలాగా 2 పేజీలు ఉంటాయి అమితం. అట్లాగా ఇప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, యజుశబ్ద వాక్యములన్నీ కూడా మంత్రం చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద స్కేల్ అది. ఇదేమో మితం. ఇది ఎన్ని అక్షరాలు ఉండాలో అదే ఉంటాయి. పెద్ద స్కేల్లో ఉండేది కూడా ఉంటాయి. అమితం, స్వరహ, సామవేదం స్వరప్రయుక్తంగా స్వరసహితంగా ఉంటాయి. సత్యాన్నుతే మాటలు ఎలా ఉంటాయి? సత్యమైన మాటలు ఉంటాయి, అసత్యమైన మాటలు. మాటలు ఎలా ఉంటున్నాయి? రెండు ఉన్నాయి. సత్యం ఉన్నదే, తిట్లు ఉన్నాయి, పొగుడుతులు ఉన్నాయి కదా. మాటలో తిట్లు మాటలు ఉన్నాయి, కోపం వచ్చే మాట ఉంది, శాంతం వచ్చే మాట. అట్లా సత్యాన్నుతే అని చెప్పేసి అట్లా చూసారా, కోట శాస్త్రంలో ఇవన్నీ బాగా ఉంటాయి. ఈ ప్రకారంగా సత్యాన్నుతే మితం మృగాది. మితంగా ఉంటే ఋగ్వేదం అట్లా. నీట అక్షర పాదావసాన తర్వాత నీటమైన అక్షరాలన్నీ ఉంటాయి. ఇది తైత్రీయ ఉపనిషత్తులో కూడా వస్తుంది మనకి. అట్లా తైత్రీయ ఉపనిషత్తులో యొక్క మనోమయ కోసం చెప్పుకునేటప్పుడు వేద వాంగ్మయం అంతా చెప్పబడింది కాబట్టి అక్కడ మా మనస్సు అంతా కూడా యజుర్వేదము అట్లా దానికి శాఖలు ఉన్నాయి కాబట్టి అప్పుడు చెప్పారు. నీత అక్షర పాదావత నీతంగా ఉంటాయి, నియమంగా అక్షరాలు కొన్ని. అమితం అంటే యజుర్వేదం అది నియమం ఉండదు. అది ఓ పెద్ద మంత్రాలు. అనీతాక్షర పాదావసాన ఇప్పుడు అది ఉన్నాయి కదా, మీకు నమ్మకం చమ్మకం ఓ పెద్ద మంత్రాలు. ఒకటి పోకుండా చెప్పుకో. స్వరహ సామ సంధిత్య. స్వరము అనేది సామ సంధి సామవేదం. పద్యాలు, సంగీతాలు, పాటలు అవన్నీ స్వరార్థం. అవి కూడా అక్షరాలే, పదాలే, వాక్యాలే. సత్యం ఓంకార. సత్యం అంటే ఓంకారం. అనృతం నిషేధాంతకో నకార. అనృతం అనేది నిషేధం చేయబడేటువంటి నకారం, అది అనృతం. శాస్త్రంలో ఏదైనా ఊతు అన్నారంటే అది అనృతం. సత్యం అంటే ఓంకారం, ఓంకారమే సత్యం. అసత్యం అంటే అర్థమంటే అసత్యాన్ని ఏమంటారు అండి ఎవరైనా? అది అట్లా మనం ఏం చెప్పుకున్నాం? లౌకిక శబ్దాల్లో అది మంచిగా ఉంటుంది, చెడు ఇట్లు ఉంటాయి, ప్రసం కోపం తెప్పించే ఉంటాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అసత్యం అంటే శాస్త్రంలో నకారం ఉంటుంది. శాస్త్రంలో ఏముంటుంది? నకారం. సత్యం అంటే ఓంకారం. సత్యం అంటే ఓంకారం, అసత్యం అంటే నకారం. ఇప్పుడు జగత్ బ్రహ్మము కాదు, నకారం. జగత్ బ్రహ్మము కాదు, అసత్యం. బ్రహ్మైవ ఆత్మ, ఓంకారమేవ బ్రహ్మ, సత్యం. ఇలా ఉంటాయ్యా అని చెప్పేసి. కాబట్టి మితము, అమితము, స్వర, సత్య, అందుతేయ, వికార అని ఇవన్నీ కూడా వికార శబ్దాలు. వికారా యస్యాః అంటే మాట వికారాలు, వాక్ వికారాలు, ఇవన్నీ వికార శబ్దాలు. వికార అప్పుడు మీరు చెప్పినటువంటి సత్యం కూడా వికారాన్ని కింద వెళ్ళిపోయింది కదా అని ఇప్పుడు అట్లా వెళ్ళిపోతుంది కదా. అది కూడా సత్యం అనే మాట కూడా వికారమే కదా. అక్కడ అర్థం వికారం కాదు. ఉదాహరణకి ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఒక ఒక
రూపాయలు కాయిన్ ఉందనుకోండి పిల్ల, 10 రూపాయలు, అది బంగారు. అత్యంత కూడా అయినారు అనుకోండి, దాని మీద అక్షరాలు పోతుందే కానీ బంగారం ఏమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కాగితం మీద అలాంటి చోట ఇంత డబ్బు పెట్టింది తీసుకోవాలంటే ఆ కాగితం చించేసాను కదా, డబ్బులు వెళ్ళిపోతా, వేసుకుంటే మన దగ్గరే ఉంది, కాగితం తీసుకునే. ఇలాగా పదాలు పోతాయే గాని అక్షరాలు విచారం చేస్తాయే గాని ఆ యొక్క అర్థం మాత్రం అందుకని ఇక్కడ పద విషయాల్లో వాక్ విషయంగా చర్చ చేస్తున్నాం కాబట్టి అంటాడు, రకరకాలు అంటాడు, ఏమేమో చెప్తాడు. నక్షత్ర మండలం అంటాడు, హిమాలయం అంటాడు, హిమాలయాలు అంటాడు. మనకెందుకు అన్నిటి హిమాలయం హిమాలయం అని చెప్పటం. హిమాలయం లేదు, అక్కడ ఏమే లేదు, నీకు హిమాలయం ఎక్కడి నుంచి ఇట్లాంటివన్నీ గందరగోళం మాటలని చెప్పి చేయడం అని చెప్పి అట్లా అని చెప్పి ఇలా అని చెప్పి అన్ని పరిమాణ మాటలని చెప్పి అందువల్ల సంప్రదాయకు లేని గురువుల దగ్గరికి వెళ్ళాలి. వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే లేనిపోనివన్నీ. అందువల్ల ఆ సంప్రదాయం ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళాలి. సుజ్ఞానాయ ప్రవేశాలు, సుజ్ఞానం స్పష్టమైన జ్ఞానం జరుగుతుంది. ఏదంటే విపరీతాలు. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మత్వ ప్రతిపాదక వాక్యార్థ ఆచార్య ఉపదేశ పరంపర, బ్రహ్మ విద్యాచార్య వేదాంత ఆచార్య ఉపనిషత్ పరంపర ఎరిగిన వాళ్ళు, ఏకత్వ ప్రతిపాదన చేసేవాళ్ళు, చెట్టు సమకాలంలో వాళ్ళు అనుభవానికి నిలిపేవారు, అట్లాంటి వాళ్ళు చెప్పారు. రామతత్వం ఆహా అక్కడే మనం పొందాలి. ఇది సుష్మా అన్నారు. అందుకే ఇలా మేము విన్నాం, గురువు ఆచార్య గురువు లేదు విన్నాము అని చెప్తున్నారు. ఇది సుష్మా ఇత్యాది ఇలా మేము విన్నాము తెలుసుకున్నాము అన్నారు. ఇక్కడ చెప్తారు ఇంకో ఇది అంతర్గతం చేసుకోవాలి. బ్రహ్మదేవం ఆచార్య ఉపదేశ పరంపరయా ఏవా హరిగంతవ్యం తర్కస ప్రవచన వేద బహుశ్రుత తపోయజ్ఞానిత్య ఇది ఏవం సుష్మృతవంతః వయం పూర్వేషాం ఆచార్యాణాం వచనం ఏ ఆచార్యాః నః అస్మభ్యం తద్బ్రహ్మ వ్యాఖ్యే వ్యాఖ్యాతవంతః విస్పష్టం కథితవంతః తేషాం ఇత్యర్థః. ఇది అండర్లైన్ చేసుకోవాలి. బ్రహ్మచ ఏవం ఈ ప్రకారంగా బ్రహ్మమును ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఆచార్య ఉపదేశ పరంపరగానే పరంపరాగతంగానే అది గంతవ్యం అవగతం చేసుకోవాలి, తెలుసుకోవాలి, స్పష్టత గావించుకోవాలి. ఈ యొక్క బ్రహ్మ విద్యా గురు పరంపరలోనే మనం ఈ విషయాన్ని మనం పట్టుకోవాలి, గ్రహించుకోవాలి. వేరే వాళ్ళు అన్నిటి దగ్గరికి వెళ్ళామా లేకపోతే లేని పనులన్నీ వచ్చి చేస్తాయి. కాబట్టి బ్రహ్మచ ఏవం అందువల్ల ఎవరైనా సరే ఎవరైనా సరే ఎలాంటి వారికైనా ఒకటి జిజ్ఞాసే దాదు. లేకపోతే అన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి ఆర్థిక సమస్యలన్నీ ఉన్నాయి, వాటికి ఒక ఉపాధి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా అయ్యా నువ్వు అక్కడ బ్రహ్మ విద్య చేస్తున్నారు, అది కొద్ది రోజు శ్రమం నుంచి తర్వాత ఉద్యోగం గురించి పాటుపడుతులే అని శ్రమం చేస్తారు. ఎవరికి ఏమనుకునేవాడు అంటే నాకు ఆ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలి, అలా చేయాలి ఇలా చేయాలనుకునేవాడట. ఇప్పుడు ఆ బ్రహ్మ విచారం వాటి చెవులో పడి బుద్ధిలో పడేటప్పటికి ఏదో ఒకటే అనుకున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఏదో ఒకట్లేదు. ఇది వరకు ఏమనుకున్నాడు? అది కావాలి ఇది కావాలి, నాకు భగవంతుడు అది లేదు ఇది లేదు అనుకున్నాడు. అదేదో మనసు రెడీగా ఉంటే బ్రహ్మ విచారం నోట్లు చెవులో పడేటప్పటికి వాడికి
ఎంత జ్ఞానము, ఎంత జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానము మామూలు స్టేషన్ కూడా అలా నిలబెట్టింది. ఎందుకయ్యా అంటే ఏం చెప్పుకుంటుంది ఆ జ్ఞానం చెప్పండి? జగతే సత్యం కాదు, ఏదో అయితే రిజల్ట్ తెచ్చుకున్నాము, శరీరమే కరెక్ట్ కాదు, ఇవేమి కరెక్ట్ కాదు అంటే ఏదైతే నీకేమిటి అవును కరెక్ట్ గా విద్య లేదు చేసి ఏముంది ఏదో కానీ. ఇప్పుడు ఇదివరకు ఏమనుకోవట్లేదు, సత్యం, ఇది మానం, ఇది అపమానం, ఇది ఉండేది. ఇప్పుడు సత్యమే కాదు, మానమా అమ్మానమా ఏదో ఒకటి కానివయ్యా. అలా బ్రహ్మ విద్యలో లేని పాయింట్ ఉండవు. ఏ పాయింట్ అయినా ఒకటి. అందువల్ల బ్రహ్మ విద్య వేరు, వ్యవహారం వేరు, అది వేరు, ఇది వేరు. ఆ కాదు వేరే సబ్జెక్ట్ ఉంటే అనుకోవద్దు. బ్రహ్మ విద్య జరిగితే అన్ని ప్రశ్నలన్నీ టైట్ అవుతాయి, లూజ్ అవ్వాలంటే లూజ్ అవుతాయి, ఏదో ఒకటి అవుతాయి. దాంట్లో అన్ని సూక్ష్మ భావాలన్నీ ఉన్నాయి. అందువల్ల బ్రహ్మము, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఆచార్య ఉపదేశ పరంపరగానే, ఆ గురు పరంపరలోనే, బ్రహ్మ విద్య గురు పరంపరలోనే ఆ చెప్పేవాళ్ళు ఉంటారు వేరేగా. ఆ పరంపరలోనే మనం తెలుసుకోవాలి చరిత్రలు. కానీ ఊగా ఇటు రకరకాలన్నీ చేసుకోకూడదు. ఎందుకంటే గోప్య పరంపర వంద నుంచి గోప్య పరంపర అదేగా. అలాగే వచ్చి డెవలప్మెంట్ ఏముండదు. ఈ విద్యకి డెవలప్మెంట్ ఏముండదు. ఇది డెవలప్ అయిపోయిన విద్య. ఆల్రెడీ సిద్ధంగానే ఆకాశం ఎప్పుడు నువ్వు డెవలప్ అవుతావు అన్నట్టు. ఆకాశం డెవలప్ అయ్యేదే ఉంది, అది ఎప్పుడు అది జ్ఞాపకమైంది. బ్రహ్మ విద్య డెవలప్ ఏమి ఉండదు. దీనికోసం నేను రెడీ అవుతే అర్థం చేసుకుంటాను, లేకుంటే ఆ విద్య అలాగే కాబట్టి వ్యవహారం అట్లా డెవలప్ అవడము, మళ్ళా కింద పడిపోవడం అట్లా ఉంటే దాని అలా. కొంతమంది చూసారు లోకంలో బాగా ప్రచారం చేస్తారు, మళ్ళీ డౌన్ అయిపోతుంటారు. డౌన్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రచారం చేస్తుంటారు, మళ్ళీ డౌన్ అయిపోతుంది. బ్రహ్మ విద్య ముందుగా ఎవరైనా డెవలప్ కాని వాడు ముందు బ్రహ్మ విద్యకు వచ్చారనుకోండి, ఆ తర్వాత డెవలప్ అయిపోయి కింద కొడిపోయినప్పుడు వచ్చారనుకోండి, నువ్వు అలాగే ఉన్నావా ఇచ్చేసేస్తాం, అట్లాగే ఉంటావు. నువ్వే పైకి ఎక్కుతావు, కనబడిపోతుంటావు. అట్లా ఎందుకని అంటే ఒక్కసారి ఆ విషయం తెలుసుకుంటే తెలుస్తుంది సంగతి. ఏమిటంటే నిత్యమైన వస్తువు, నిత్యమైన జ్ఞానము, నిత్యమైన స్వరూపము అది కలిగిస్తుంటే నిత్యంగానే పడుతాం. ఏమైనా ఉదాహరణ కావాలంటే ఏంటంటే, ఒకడు టేకుతో ఒక చక్కటి స్టూల్ తయారు చేస్తున్నాడు. టేకు పరమాటి కాలం నుంచి అలాగే ఉంది. ప్రేముడి వచ్చాయి పోయాయి, రకరకాలు వచ్చాయి పోయాయి. ఆ టేకుతో మాత్రం ఇట్లా అలాగే ఉండదు, గట్టిగా అలాగే స్ట్రాంగ్ గా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ వచ్చాయి అట్లాగా బ్రహ్మ ఎప్పుడు సేరంగా ఉంటుంది, నీకేం ఆడిపోవట్లేదు. నిత్యత్వ, సత్యత్వ, సిద్ధత్వ, దేయోపాదేయ రహితత్వ. నా తర్కత తర్కం దేని మనం ముందు పనికిరాదు. అలా వచ్చిన వెంటనే కబలించుకోవాలి. ఆ విషయాలు కావాలి ఇదే తర్కం చేసే పని ఏమి లేదు. నైషా తర్కేణ మతినాపదేయ. తర్కం చేత మతి ఆత్మనే పొందజాలి. అన్యేనైవ జ్ఞానాయ ప్రేష్ఠా భవతి అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం. జంతో అంటే ఈ ప్రాణి, జీవుడు వీరాత్మే అయ్యేది కదా.
మీకు బుద్ధిని సాక్షిగా ఉంటుందిగా, దీని విషయంలో సాక్షి ఏం చేస్తాను మీ మొహం. ఏ జ్ఞానానికి అనేది గురువు దగ్గరికి వెళ్ళి చేసుకో, తర్కం ఏం చేసుకో. కాబట్టి తర్కం బుద్ధి జన్యం, ఆత్మ శాస్త్ర ప్రమాణితం, గురు శాస్త్ర ప్రమాణితం. అది బోధిస్తా, నీ స్వరూపాన్ని నీకే చెప్తా. ప్రవచన వేద పారాయణం వల్ల కానీ, వేదస్తులు పట్టుకొని గీక్కోవడం కానీ, ధనపట్టం గీక్కోవడం కానీ, ఇంకేదేదో అనుకోవడం కానీ, ప్రవచనేనా మేధయా భోక్తృత. చాలా చోట్ల వింటూ ఉన్నానండి నేను, ఎక్కడ పడితే అక్కడ వింటూ ఉన్నానండి. అంటే అంతఃకరణం ఖాళీగా ఉన్నది, ఇంకా దాని అంతా ఏంటి ఇంకా గైజీ చేసేయడమైపోతుంది. భోక్తృత ఇంకా అంతఃకరణ పాడైపోతుంది. తప్ప ఆ తపస్సు చేస్తా, ఈ తపస్సు చేస్తా అంటే ఎందుకు లేకపోతే హాయిగా ఉండలేక బాగా యజ్ఞహోమాలు చేస్తుంది. ఈ కనిష్ఠులంతా యజ్ఞహోమాలు చేస్తుంది, ఉపాసకులంతా యజ్ఞహోమాలు చేస్తుంటాం. చేసుకో, నువ్వు శ్రమ పడటం తప్పులేదు. కాబట్టి అక్కడ ప్రవచన భేదాది అశక్య అధిగమత్వ వచనము తేషాం ఆచార్యోపదేశ ద్వారేణ ఏవ ఫలకారత్వ కథనార్థం. ఒక్క గురువుపదేశం, బ్రహ్మ విద్య గురువుపదేశం వల్లనే ఆ ఫలం సిద్ధిస్తుందే కానీ బ్రహ్మ విద్యా అమృతత్వ ఫలం ఇవన్నీ ఎందుకు పనికిరాని పనులన్నీ చేసుకుంటూ టైమంతా కాలమంతా వృధా చేసేటివి తప్ప ఏముంది పనికిరాని పనులు. కాబట్టి తర్కం చేత గాని, ప్రవచనాదుల చేత గాని, మేధస్సు చేత గాని, చాలా చోట్ల వినడం చేత గాని, తపస్సు వల్ల గాని, యజ్ఞహోమాల వల్ల గాని ఈ జ్ఞానం కలగదా. ఇది ఇలా మా గురువు చెప్పారు. ఇది ఏమో శృతం సృష్టమా, ఇలా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటంతా మేము వెళ్ళాం. అదంతా ఇలా చెప్పారు మాకు పెద్దలంతా, ఇలా చెప్పారు. సృష్టమా విన్నాం, శృతమంతా వయం మేము విన్నామయ్యా. పూర్వీకులు బ్రహ్మ విద్యావేత్తలైనటువంటి గురువులు ఆచార్యులు వచనం వాళ్ళ బోధ, వాళ్ళ మాట విన్నాం. ఏ ఆచార్య, ఆ ఆచార్యులందరూ గురువులంతా మా బోధు వారికి మాకు తద్ బ్రహ్మ వ్యాఖ్య చక్షురే బాగా స్పష్టంగా వ్యాఖ్యానం చేసి చెప్పేశారు, బోధించేశారు. వ్యాఖ్యాతం అంతా విస్పష్టం కథితంతా స్పష్టంగా సంశయ విపర్య రహితంగా, సంశయాలు కలగకుండా విపరీతాలు కలగకుండా నీవే ఉన్నావని చెప్పారు. నీవే బ్రహ్మము, నీవే బ్రహ్మము అని చెప్పడం బట్టి ఆచార్యుడికి ఏమన్నా వస్తుందా మూట? చెప్పండి. నువ్వు అనుకున్నా దేవుడురా దుర్దేవురా నువ్వు అంతా అంటే ఆచార్యుడికి మూట వస్తుంది. కానీ నువ్వు పరిపూర్ణమైన బ్రహ్మమే అయి ఉన్నావంటే ఆచార్యుడికి ఏమైనా మూట వస్తుందా? అంత స్పష్టంగా చెప్పి పెట్టేస్తారు, అంత క్లియర్ కట్ గా. సంశయాలు లేకుండా, సంశయాలు ఎప్పుడు నువ్వు కాదు అవుతావు చెయ్యాలి అంటే సంశయాలు. సంశయ రహితం అంటే ఆత్మే బ్రహ్మం, అది అంత స్పష్టం చేసి పెట్టున్నారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రకారంగా మాకు బోధించారు, మేము ఆ విధంగా విన్నాము. వాళ్ళ దగ్గర అని చెప్పారు దేశామచనం సృష్టి వాళ్ళ మాటలన్నీ మేము విన్నాము, వాళ్ళ బోధంతా మేము అవగతం చేసుకున్నాం, నిశ్చయం చేసుకున్నాం, అనుభవానికి నిలుపుకున్నామయ్యా అని చెప్పారు. అందువల్ల అది పరిసమాప్తి వాక్యం కాబట్టి ఈ మంత్రం కూడా ఇదివరకు చెప్పబడినటువంటి ఆ యొక్క ఇదివరకు చెప్పినటువంటి తత్ర శిక్షు గచ్చతే నవా గచ్చతే శ్లోత్రస్య శ్లోత్రం మనతో మనోయత్ వాచోహవాక్యం తౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్యధీరాః శ్రేయస్మాత్ లోకాత్ అమృతా భవంతి అనేటువంటి మంత్రానికి
సంశయమూర్జితమై సంశయ విపరీత రహితమై ఈ యొక్క నగత్వ శిక్షులు గచ్చితి నమా గచ్చితి అనేటువంటిది ఈ 2 మంత్రాలు సైమల్టేస్ గా ఒక్కసారిగా ఆ సంప్రదాయంలో ఉండే రహస్యాలంతా చెప్పేసి సూక్ష్మాలంతా చెప్పేసి పరిసమాప్తం చేస్తారు. అక్కడ ఆ మంత్రంతోనే పరిసమాప్తమైనా సంశయ విపరీతాలు లేకుండా సంప్రదాయం యొక్క ముట్టు కూడా చెప్పి పరిసమాప్తం చేసేసి కేనోపనిషత్తు సరే ఎక్కడికక్కడే అది కంప్లీట్నెస్ చూస్తాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఇక ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ మీద ఏమన్నా తెలుసుకోవాలంటే వాడిని కూడా ఇక్కడ అది బ్రహ్మము కాదు, చేసేవాడే బ్రహ్మము, తెలుసుకునేది బ్రహ్మము కాదు, తెలుసుకునేవాడే బ్రహ్మము, అట్లాంటివన్నీ నిశ్చయం చేయిస్తారు. ఇంకా నెక్స్ట్ క్లాస్ ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్ భాష్యం చెప్పుకుంటున్నాము. ఈ కేనోపనిషత్ భాష్యంలో 1, 4 అవి జరిగింది. అంటే 1వ ఈ యొక్క కేనోపనిషత్తు భాగంలో 4వ మంత్రాన్ని చెప్పుకున్నాం. ఈ 4వ మంత్రం అంటే 2 మంత్రాల వరకే విషయం అయిపోయినా 4వ మంత్రంలో ఆ యొక్క స్పష్టతనిచ్చేదాని కొరకు ఇది ఎప్పుడైనా అవిషయమైన బ్రహ్మము కాబట్టి ఇది ఆత్మస్వరూపంగానే తెలుసుకోవాలి. ఈ ఆత్మస్వరూపంగా తెలుసుకునేటప్పుడు అవిద్యాన్ని తెలియదు తప్పనిసరి. దాన్ని విదిత విదితాలకి అన్యం అని అన్నట్టుగా ఆ ప్రకారంగా బోధించాలి. విదిత విదితములకు అన్య బ్రహ్మ అనేటప్పుడు ఆత్మ బ్రహ్మ అనే జ్ఞానం కలుగుతుంది, అయమాత్మ బ్రహ్మ అనే జ్ఞానం కలుగుతుంది. ఇలాగా ఆచార్య ఉపదేశ పరంపరగానే ఈ బ్రహ్మాత్మ జ్ఞానాన్ని మనం కలిగించుకోవాల్సి ఉంటుంది. చెట్టు సమకాలంలోనే అనుభవంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా వాళ్ళు మాకు బాగా వ్యాఖ్యానం చేసి చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇప్పుడు బ్రహ్మము ఉపాస్య విషయం కాదు, ఉపాసన విషయం కాదు, ఉపాస్య స్వరూపం కాదు బ్రహ్మ. ఉపాసకస్య ఆత్మ ఏవ బ్రహ్మ, ఉపాసకస్య ఆత్మ బ్రహ్మ. అందువల్ల ఉపాస్య బ్రహ్మము పారమార్థికం, పరమార్థం కాదు, సత్యమేది కాదు, యథార్థం కాదు, అది నామరూపాత్మకం కల్పితం అనేది తెలుసుకోవాలి అని చెప్తూ 5వ మంత్రం చూపించారు. 5 యద్వాచానభ్యుదితం ఏన వాదభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి ఏదం యదిదముపాసతే యద్వాచానభ్యుదితం ఏన వాదభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి ఏదం యదిదముపాసతే యద్వాచా అనభ్యుదితం ఏన వాదభ్యుద్యతే. యద్ బ్రహ్మ వాచ అనభ్యుదితం అప్రకాశితం, వాక్ ద్వారా బ్రహ్మము అప్రకాశితం తెలియబడుతుంది, విషయానికి రాదు, ప్రకాశించేది కాదు. ఏన మీన్స్ బ్రహ్మణ, అట్టి బ్రహ్మముచే వాగ్ అభ్యుద్యతే, వాక్ ప్రకాశితం అవుతే. బ్రహ్మమునికే వాక్ విషయం అవుతుంది కానీ వాక్కు బ్రహ్మము విషయం కాదు. ఎందుకని బ్రహ్మమే వాక్కుని వ్యాపించుకోనున్నది, బ్రహ్మమే వాక్కుకి సత్తా మాత్రమే ఉన్నది, బ్రహ్మమే వాక్ స్వరూపమైనది, వాగాత్మయున్నది. కాబట్టి
వాక్కులకే వాక్కు, బ్రహ్మము వాక్కులకే వాక్కు. వాచ అనుద్విదితం, వాక్కులకి అది విషయం అయ్యేదిగానే కాదు. సేపు బ్రహ్మ ఇక్కడ వాగాత్మ ఏవా, బ్రహ్మెవరు వాగాత్మే, వాక్కే ఆత్మ. కాబట్టి వాక్ విషయజన్యం కాదు, బ్రహ్మము వాక్ విషయజన్యం కాదు. వాచ ప్రకాశితం కాదు, వాక్కుచే ప్రకాశింపబడినది కాదు, వాక్కుచే విషయమయ్యేది కాదు. ఎవరో బ్రహ్మము, వాక్కుచే అది ఆత్మయున్నది, వాక్ స్వరూపమైంది, వాక్ సత్తా అయింది, వాక్కునే ప్రకాశించుకొని ఉన్నది అని తెలియగానే, మీకు అర్థం కాగానే తదేవ బ్రహ్మత్వం ఇది. వాక్కు కలిగిన వాడే ఆత్మ బ్రహ్మ, వాక్కు కలిగిన వాడే ఆత్మ బ్రహ్మ అనగానే ఎవరైనా సరే వాక్కు కలిగిన వాడు ఎవరో కాదు కదా, నేను ప్రమాదను కదా, అంతఃకరణ రూపాన్ని కదా, అహంకార రూపాన్ని కదా అంటే అప్పుడు మనం ఇంకో మాట పెంచాల్సి వస్తుంది. మనసుకే ఆత్మ అని చెప్పవచ్చు, మనసుకే ఆత్మ, అంతఃకరణానికే ఆత్మ, అహంకారానికి కూడా స్వరూపం సాక్షి అని చెప్పాలి. అందుకనే ఏది వదిలిపెట్టకుండా అన్ని చెప్పేస్తారు అదే కాము. కాబట్టి తదేవ బ్రహ్మత్వం ఇది, అదే బ్రహ్మం మనకి దృష్టిలో వాక్కును ప్రకాశించేదే, వాక్కు కలిగినట్టే, వాక్కుచే ఎవరైతే చెప్తున్నారో ఆకులే బ్రహ్మము, వాక్కు కలిగిన వాడే బ్రహ్మ. కాబట్టి వాక్కు కలిగిన వాడు చైతన్య స్వరూపమే గాని అచైతన్యం మాత్రంగానే. చైతన్యం అనేది, సత్తా అనేది ఆత్మకే గాని అంతఃకరణ ధర్మాలు గానే కాదు. కాబట్టి అంతఃకరణం పనిచేసినా సరే ఆత్మసత్తా మాత్రం లేదు. కాబట్టి ఇతర ఇంద్రియాలు పనిచేసినా సరే ఆత్మసత్తా మాత్రం లేదు, స్వతంత్రమైన సత్తా మాటికి ఉండదు కాబట్టి. కాబట్టి తదేవ బ్రహ్మత్వం ఇది. కాబట్టి వాక్కును ఉపయోగించుకున్నవాడే బ్రహ్మము, వాక్కుచే చెప్పువాడే బ్రహ్మము, వాక్కుచే తెలియబడేది, వాక్కుచే చెప్పబడేది అది బ్రహ్మముగానే కాదు. నా ఇదం ఏదిదం ఉపాసితే, వాక్ ద్వారా, పారాయణాదుల ద్వారా, మంత్రోచ్చారణల ద్వారా చెప్పబడేటువంటివన్నీ బ్రహ్మముగానే కాదు. కాబట్టి ఎవడైతే వాక్కును వ్యాపించుకొని, వాక్కును ఉపయోగించుకొని, వాక్కుని విషయం చేసుకొని, వాక్కుని కరణముగా చేసుకొని ఉన్నాడో అతడే అకరణం బ్రహ్మ. నా ఇదం ఏదిదం ఉపాసతే, నువ్వు ఏదైతే ఉపాసన చేస్తున్నావో అది మాత్రం బ్రహ్మము కాదు, ఉపాసకుడే బ్రహ్మము. ఉపాసకుడే బ్రహ్మం, కరణధారే బ్రహ్మం, కరణధారే బ్రహ్మం. భాష చూడండి. అప్పుడు బ్రహ్మణ ప్రతిదాత్మ అభిన్నత్వే శంక, బ్రహ్మము అదే విధంగా ఉన్నది, అభిన్నంగా ఉన్నది. ఈ విషయంలో శంకిస్తారా కొద్దామంటే ఆ విచారం చేస్తున్నాడు. అన్య దేవత ద్విజాగత అవిదితాగతి ఇది అనేన వాక్యేన ఆత్మా బ్రహ్మ ఇది ప్రతిపాదితే శ్రోతు ఆశంకా జాత కథం ఆత్మా బ్రహ్మ అది. కాబట్టి అన్య దేవత ద్విజాగత, విదితములకు అన్యమై ఉన్నది, అంతేగాక అవిదితాములకు కూడా పదే అది. ఇది అదే వాక్యన, ఈ వాక్యం ద్వారా ఆత్మ బ్రహ్మ, ఆత్మే బ్రహ్మమై ఉన్నది ఇది ప్రతిపాదిస్తే ఇలా ప్రతిపాదన చేసినారు కదా మీరు. ఇక్కడ ఆ తోటకి, ఆ యొక్క విజయవాడికి శంక కలుగుతుంది, సంశయం ఏర్పడుతుంది. ఏమని సంశయమయ్యా అంటే సంశయము కలుగుతుంది. సతంతో ఆత్మ మరి అది ఆత్మ ఎలా ఉంది అని కలుగుతుంది. సగము ఆత్మ బ్రహ్మ అంటే అయితే మరి ఆత్మీయ బ్రహ్మం ఎలా అవుతుంది అని సంశయం ఏర్పడుతుంది.
సమాధానం చెప్పాలి. కాబట్టి వాడు ఆ విధంగా సంశయం వ్యక్తం చేస్తున్నాడు. ఆత్మాహి నామాధికృత కర్మణి ఉపాసనే సంసారే కర్మ ఉపాసనం వా సాధనం అనుష్ఠాయ కర్మాది దేవాన్ స్వర్గం వా ప్రాప్తుమిచ్చతే తస్మాత్ అన్యః ఉపాస్యః విష్ణుః ఈశ్వరః ఇంద్రః ప్రాణో వా బ్రహ్మ భవితుమర్హతి నతు ఆత్మా లోక ప్రత్యయ విరోధాత్ యథా అన్యే తార్కికాః ఈశ్వరాదన్యః ఆత్మా ఇతి అతిక్షతే తథా కర్మణః అముం యజ ఇది అన్యాః ఏవ దేవతాః ఉపాసతే తస్మాద్ యుక్తం యద్ విదితం ఉపాస్యం తత్బ్రహ్మ తతః అన్యః ఉపాసకః ఇతి తాం ఆశంక్యాం శిష్యలింగేన ఉపలక్ష్య తద్వాస్యాత్ వా. కాబట్టి ఈ విధంగా సంశయం కలిగి ఆయన చెప్పుకున్నారు. ఆ సంశయం యొక్క వివరం ఇది. ఎందువల్లంటే ఆత్మ అయినామ అధికృత ఈ నేను అనుకునేవాడు, నేనున్నాను అనుకునేవాడు వాడు ఉండి అధికారిగా ఉండి కర్మకి ఉపాసనకి అధికారిగా ఉండి చెయ్యాలి. సంసారం ఆత్మాని నామ అధికృత కర్మణి ఉపాసనే సంసారి ఒక దాన్ని తెలుసుకోవాలి, ఆత్మ తెలుసుకోవాలి, పరమాత్మ తెలుసుకోవాలి అని నేననేవాడు ఎవరైతే ఉన్నాడు సంసారిగా వాడు కర్మ ఉపాసనలు పెట్టుకొని చెయ్యాలి. వాడు చెయ్యాలి. ఇది మనం చూసేది లోపం ఎవరైనా. కాబట్టి ఒక గోల్ పెట్టుకోవాలి, లక్ష్యంలో పెట్టుకోవాలి. పరమేశ్వరుడు పరమాత్మ భగవంతుడు ఉన్నారు. అప్పుడు ఆ వాడు సంసారం అయిపోవాలి, కర్మ ఉపాసన చేసేవాడుగా అయిపోవాలి. కర్మ ఉపాసన సాధనం అనుష్ఠాయ చూసారా, అవి ఆత్మ ఉంటుంది అని పెట్టుకొని అది ఆయన పెట్టుకోకూడదు. నేను పరమేశ్వరుడు పరమాత్మ వేరేగా ఉన్నారు అని పెట్టుకోవాలి. కాబట్టి కర్మని ఉపాసన అధికృత సంసారి అని కర్మలు ఉపాసనలు అధికారిగా ఉన్నాడు సంసారి జీవుడు, యజమానిగా ఉన్నాడు. ఇలాగా పెట్టుకొని కర్మ ఉపాసన సాధనం అనుష్ఠాయ కర్మలు గాని ఉపాసనలు గాని ఆ సాధనాన్ని అనుష్ఠించి చేసి బ్రహ్మాది దేవాన్ స్వర్గం వాసనాలు బ్రహ్మాది దేవతలు గాని సర్వలోకాలను గాని పితృలోకాలు గాని దేవలోకాలను గాని ప్రాప్తించింది. ఇది సిస్టమ్, ఈ పద్ధతి. లోకులు ఎవరైనా అని తెలుసుకోవాలి. ప్రాప్తించేసి ఎవరైనా ఎవరైనా చూసేనా. కాబట్టి ఈ ప్రకారంగా కర్మోపాసనలకు అధికారి జీవుడు సంసారి బ్రహ్మాది దేవతలంతా ఉపాసన చేసి స్వర్గాది లోకాలంతా ఇష్టపడి సత్కర్మలు చేసి పొందాలి. తస్మాదన్య ఉపాస్య. కాబట్టి ఆ ఉపాస్య దేవతలు ఉన్నదే వాళ్ళకి ఈ సంసారి జీవుడు వేరు. సంసారి జీవుడు అన్య. ఉపాస్య దేవతలు ఎవరంటావా ఆ యొక్క వివరణ ఇస్తారు. విష్ణువు అంటారు, ఈశ్వరుడు అంటారు, ఇంద్రుడు అంటారు, చంద్రుడు అంటారు, ప్రాణం అంటారు, బ్రహ్మం అంటారు, లేదా అమ్మవారు అంటారు, శివుడు అంటారు. అట్లా రకరకాలుగా చెప్తారు. ఈ ప్రకారంగా చెప్పడం అనేది ఉండదు, ఉన్నదయ్యా అని. లేదా ఈ ప్రకారంగా వ్యవహారము ఉంది. విష్ణువాదయ అపి ఈశతశీలా ఏవ ఇది అత్ర ఈశ్వర ఇది శివ గ్రాహ్య. ఈశ్వరుడంటే శివుడని తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పటికీ
ఈశ్వరుడు అంటే శివుడు అని తీసుకోండి అని చెప్పారు. విష్ణువులాగా ఇంద్రుడు, చంద్రుడు, ఈశ్వరుడు, ప్రాణము, బ్రహ్మము, ప్రజాపతి బ్రహ్మము, ఎట్లాగా అగ్ని, ఆదిత్యుడు, ఇట్లా అందరూ తీసుకోండి. ఉపాసన చేయండి. అంతేకాని వాళ్ళు నటు ఆత్మ ఎలా అవుతారు? వాళ్ళు వేరు, మనం వేరు. నా స్వరూపం కాదు, లేదు మనం లేదు. నేను జీవుడే, సంసారే. నేను ఇవన్నీ చేయవచ్చు. లోక ప్రతి విరోధ ఇదనమాట. అసలులాగే లోక జ్ఞానానికి విరోధం. నేనే ఆత్మ, నేనే బ్రహ్మము, బ్రహ్మైవ ఇదం సర్వం అని చెప్పేది లోక ప్రత్యేక విరోధం. ఎవరు ఒప్పుకోరు కూడా. లోపల ఏమైనా ఇష్టపడతారా ఈ మాటలో? ఎవరు మీరు ఓటేసి ఎవరెవరు అని చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి దేవుడు వేరు, జీవుడు వేరుగా ఉండాలి. ఏ సత్సారే ఒప్పుకోవాలి. చేసేవాడే సాధన చేయాలి. దేవుడు వేరుగా పెట్టుకోవాలి. దేవుడు వేరుగా పెట్టుకొని మన వ్యవహారాలు మనం చేసుకుంటూ మనకి ఏదన్నా లోటుపాట్లు వచ్చినప్పుడు దేవుడు చేసుకోవాలి. కాబట్టి దేవుడు నా స్వరూపమే, నా ఆత్మే అంటే ఎలా కుదురుతుంది? ఇది కదా ఉండవలసింది అని చెప్తున్నట్టు సంశయాలు. లోక ప్రతి విరోధాలు వాళ్ళే. లోక ప్రతి విరోధం ఏంటయ్యా అంటే చెప్పనీసారు ఏమన్నా ఆత్మ ఉపాసకాయవ నటు ఉపాధ్యాయ. ఆత్మ అనేవాడు ఉపాసకుడే, ఎప్పుడు ఉపాసకుడే. ఉపాసిస్తూ